దానియేలు మరియు సింహాల గుహ. దానియేలు చిన్నప్పటి నుండి దేవుణ్ణి ప్రేమించాడు. అతను జ్ఞానవంతుడు, నిజాయితీ గలవాడు. అందుకే రాజు దారియుస్కు అతనిపై ఎంతో నమ్మకం ఉంది. అయితే దానియేలు పదే పదే రోజుకు 3 సార్లు యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థించేవాడు. కొంతమంది అధికారులు అతనిపై అసూయతో ఉన్నారు. అందుకే వారు రాజును మోసం చేసి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా దేవునిని లేదా ఇతర దేవతలను ప్రార్థిస్తే సింహాల గుహలో వేయబడాలి అని. అయితే దానియేలు ఆ చట్టం తెలిసినా కూడా తన అలవాటు ప్రకారమే ప్రార్థించాడు. అధికారులు అతన్ని పట్టుకొని రాజు దగ్గరకు తీసుకొచ్చారు. రాజు దానియేలును ప్రేమించినా కూడా చట్టం మార్చలేకపోయాడు. అతన్ని సింహాల గుహలో వేశారు. రాజు ఆ రాత్రి నిద్రపోలేకపోయాడు. ఉదయాన్నే గుహకు వెళ్ళి అరిచాడు, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని. అయితే అప్పుడు లోపల నుండి దానియేలు స్వరం వినిపించింది, రాజా, నిత్యజీవియగు దేవుడు నా పక్షాన దూతను పంపి సింహాల నోలు మూయించాడు. నేను సురక్షితంగా ఉన్నాను అని. అయితే రాజు ఆనందంతో దానియేలును బయటకు తీయించాడు. అతని విరోధులను సింహాల గుహలో వేయించగా వారు క్షణాల్లో నశించారు. అయితే రాజు దారియస్ దేశమంతటికీ ఆజ్ఞ ఇచ్చాడు, దానియేలు సేవించే దేవుడే సజీవ దేవుడు అని. ఆమేన్. అయితే బైబిల్ వాక్యం ప్రకారం నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోలు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. దానియేలు 6:22. దేవుని మీద నిలకడైన నమ్మకం ఉన్న వారిని ఏ ప్రమాదము కూడా నాశనం చేయలేదు. దేవుడు తన ప్రజలను అద్భుత మార్గాలలో కాపాడతాడు. ఆమేన్.